బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. తరచుగా కాళ్ళు తిమ్మిళ్ళు రావడం, అలానే కాళ్ళు వంకర్లు పోవడం, కండరాలు పట్టేయడం లాంటివి మనం తరచూ చూస్తుంటాం. అయితే అసలు ఇవన్నీ మనకి ఎందుకు వస్తాయి, దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం డాక్టర్ విజయభాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అసలు కాళ్ళు తిమ్మిళ్ళు రావడం లాంటివి ఎందుకు వస్తాయి, అలానే కండరాలు పట్టేసేసాయి అంటాము, అలానే కాళ్ళు ఒక్కొక్కసారి వంకర్లు పోతుంటాయి, వీటికి ప్రధాన కారణాలు ఏంటి? దీన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటామండి. కాళ్ళు తిమ్మిర్లు రావడం, కండరాలు పట్టేసుకోవడము, అప్పుడప్పుడు కాళ్ళ వేళ్ళు ఇలా లోపలికి లాగేసుకొని అలా మళ్ళీ రిటర్న్ చేద్దామంటే కుదరకుని పరిస్థితుల్లో రావడము. ఇవి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజియోలాజికల్, అంటే మనకు డే టు డే యాక్టివిటీస్లో నార్మల్గా కూడా ఇలాంటివి ఈ తిమ్మిర్లు కానీ లేకపోతే పట్టేసుకోవడం కానీ క్రాంప్స్ కానీ రావచ్చండి. రెండోది పెథలాజికల్ అంటే యూజువల్గా కొన్ని డిజీజెస్ ఉంటాయి. అవి మజిల్ డిజీజెస్ ఉంటాయి, మయోపతిక్ డిజీజెస్ అంటాము, లేకపోతే డిస్ట్రోఫిక్ మయోపతి అంటాము, లేదంటే మస్కులర్ డిజీజెస్ వలన కూడా, అంటే మేజర్ కండరాలలో క్యాన్సర్ ట్యూమర్స్ రావడం, ట్యూమర్స్ గడ్డలు పెరగడం, అంతేకాకుండా మనకు పెథలాజికల్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఈ యొక్క మజిల్స్లలో ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే మనం కంటిన్యూస్ నైట్ మేర్స్ అంటాం, డ్రీమ్స్లలో కూడా యూజువల్గా మన బ్రెయిన్ నుంచి ఒక రకంగా స్టిమ్యులేట్స్ మన పెరిఫరల్ పార్ట్స్లోకి పోతుంది. ఎప్పుడైతే ఒక ఆలోచన సరళి స్ట్రెస్ అనేది మన బ్రెయిన్లో రియాక్షన్ వచ్చినప్పుడు అది నరంలో ద్వారా పోయి ఏదో ఒక కాఫ్ మజిల్స్ కానీ, లెగ్ మజిల్స్ కానీ, ఫుట్ మజిల్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఆర్మ్ మజిల్స్లో కానీ మనకు కండరాలు ఒకలాంటి స్పాజమ్కి లోన్ అవుతాయి. ఆ నరం పట్టేసిన అంటాం, కండరం పట్టేయడం అంటాం. ఇలాంటి పెథలాజికల్ చేంజెస్, ఫిజియోలాజికల్ చేంజెస్ రావటం వల్ల మనకు ఈ యొక్క న్యూరోపతి ఉంటుంది. మోర్ ఓవర్ లైక్ న్యూరోపతిక్ డిజీజెస్ లైక్ డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఈ రక్త నాళాలు ఏవైతే ఉంటాయో సన్నటి కంటికి కనబడిన సూక్ష్మ క్యాపిలరీస్ అంటాము, ఆ క్యాపిలరీస్ బ్లాక్ అయిపోతుంటాయి. డయాబెటిక్లో ఫ్యాట్ వలన కానీ లేకపోతే వాటి యొక్క ఇన్ఫ్లమేషన్ వలన ఈ నరంకు సప్లై చేసే మైక్రోవాస్కులర్ని మేము క్యాపిలరీస్ అంటాం. ఆ క్యాపిలరీస్ కూడా సడన్గా బ్లాక్ అయిపోవడం డయాబెటీస్ వలన, అన్కంట్రోల్ డయాబెటీస్ వలన, తద్వారా కూడా ఆ నరానికి సప్లై చేసే స్పర్శ ఉండకపోవటం వలన ఆ నరం చుట్టూ మనకు బ్యాక్ ఇంపల్సెస్, బ్రెయిన్కి ఇచ్చే ఇంపల్సెస్ జీరో అవుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ నరంలో బలం అంటూ ఉండదు, తిమ్మిరి ఉంటుంది. ప్లస్ ఆ మోటార్ యాక్టివిటీ అంటే నేను ఈ ఏళ్ళు ఆడిస్తున్నానంటే దీని ఉన్న కండరాలు నా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ పోయి ఆడమంటే ఇవి ఆడతాయి, అంతేగాని అవి ఆటోమేటిక్గా ఆడవు. సో అలాగా ఈ న్యూరోపతిలో మనకు ఈ నరాలు చచ్చుపడిపోయే ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా మనకు ఈ తిమ్మిర్లు రావడం, బలం తగ్గిపోవడం, కాఫ్ మజిల్స్లో మయాలజియా రావడం, ఇంతేకాకుండా మనకు కొన్ని కండరాలు ఇంజురీ అయినప్పుడు కూడా దానిలో ఉండే స్తబ్దత, కొన్ని ఫైబర్స్ తెగిపోవటం వలన కూడా ఆ పెయిన్ వలన కూడా మనకు క్రాంప్స్ రావడం, వాటిని మజిల్స్ క్రాంప్స్ అంటాం, మజిల్ స్పాజమ్ అంటాం. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా మనం చూడండి ఎలా బ్రెయిన్ నుంచి వెన్నుపూస నుంచి నరాలు మన పెరిఫరల్ పార్ట్స్కు సప్లై చేస్తుంది చూడండి. సో మనకు ఒక ఇండికేషన్ సిమ్టమ్స్ పెరిఫరల్ న్యూరోపతి ఏమవుతుందంటే ఇది పట్టుకోవాలి అని అంటే ఈ హీట్, ఇప్పుడు ఇందులో క్యాండిల్ పెట్టారు, క్యాండిల్లో హీట్ జనరేట్ అవుతుంది. అది యూజువల్గా న్యూరోపతి ఉన్నల్లో తెలియకుండానే ఆ చెయ్యి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కళ్ళతో చూస్తుండగానే స్పర్శ లేకపోవడం వల్ల ఈ చెయ్యి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అదే న్యూరోపతి అంటే బలహీనత లేని వాళ్ళల్లో ఇది స్పర్శ తెలుస్తుంది కాబట్టి తను ఆటోమేటిక్గా చెయ్యిని లాగేస్తాడు. సో ఇలా మనం ప్రాక్టికల్గా ఎక్స్పోజర్లో చూసుకుంటే ఈ నరాల యొక్క బ్రెయిన్ నుంచి వెన్నుపూస నుంచి బాడీ మొత్తం సప్లై చేసే నరాల ఫిజియోలాజికల్, పెథలాజికల్ చేంజెస్ వలన ఇట్లాంటి మనం ప్రాబ్లమ్స్. ఇది చూడండి యాక్సాన్ అంటాము. ఈ యాక్సాన్ అంటే పెరిఫరల్ నరాల యొక్క కణం అండి. ఆ కణంలో మోటార్ యాక్టివిటీ అండ్ సెన్సార్ యాక్టివిటీ. మోటార్ యాక్టివిటీ అంటే కండరం ఆడిచ్చే పద్ధతిని మోటార్ యాక్టివిటీ అంటాం, కండరం బలాన్ని మోటార్ యాక్టివిటీ అంటాం, స్పర్శని సెన్సార్ యాక్టివిటీస్ అంటాం. సో ఈ రెండు గుణాలు కరెక్ట్ ఉన్నప్పుడు ఈ పెరిఫరల్ న్యూరోపతి అంటూ రాదు. సో దీని తగ్గట్టుగా మనం హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువ వస్తాయి. లైక్ మెథ్కోబ్లమైన్ కానీ, సైనోకోబ్లమైన్ కానీ,
మనకు B12 ఏదైతే విటమిన్ ఉందో అది సమృద్ధిగా ఉండాలి. దాంతోపాటు విటమిన్ డి, కాల్షియం కూడా సమృద్ధిగా బాడీలో ఉండాలి. అవి టెస్టులు చేసుకొని రెగ్యులర్గా మందులు వాడడం. డయాబెటీసు, హైపర్ టెన్షన్ ఆర్ ఇతరత్ర క్యాన్సర్స్ కానీ లేకపోతే ఇతరత్ర లివర్ డిజీజ్ కానీ కిడ్నీ డిజీజ్ కానీ అప్రాప్రియేట్గా నార్మల్ చేసుకునే పద్ధతిలో ఉంటే అప్పుడు మన బాడీలో నరాలు కూడా బాగా పనిచేస్తాయి. మనకు మెదడు అండ్ నరాలు బాగా న్యూట్రిషియస్గా మంచిగా ఉండాలనుకుంటే డైలీ ఒక హాఫ్ అన్ అవరు మెడిటేషన్, యోగా, స్పిరిచువల్ యాక్టివిటీసు, వాకింగు, లో గ్రేడ్ హై గ్రేడ్ ఎక్సర్సైజెస్, ఈవెన్ జిమ్ కూడా మంచి ఆపర్చునిటీ. తద్వారా మనకు డయాబెటీస్లో కూడా ఈ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ యాక్టివిటీ చేయటం వలన ఈ నరానికి సంబంధించిన మజిల్స్, నరానికి సంబంధించిన ఆర్టరీస్ బలోపేతమై అందులో ఉండే క్లాట్స్ను కూడా డిస్లాట్ చేసి రక్త ప్రసారం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ న్యూరోపతి ప్రాబ్లమ్స్ తగ్గి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. నరాల బలహీనత ఇంకొక కారణం అండి ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ మోస్ట్లీ నరాల వీక్నెస్కి కారణం అవుతుంది. ఎందుకంటే అది నార్కోటిక్స్ అనేది మనం కామన్గా మ్యారిజువానా ఉంది, బ్రౌన్ షుగర్ ఉంది, లేకపోతే గంజాయి ఉంది, లేకపోతే ఇతరత్ర మనకు తీసుకునే నార్కోటిక్స్లో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే ఆస్కారం ఉంటుంది. బ్రెయిన్లో ఉండే సెల్స్, కణాల మీద కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. తద్వారా దానిలో ఉండే మోటార్ అండ్ సెన్సరీ యాక్టివిటీ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. దాన్ని సైకలాజికల్గా మెదడు మీద ఉండే ప్రభావము ఆ వ్యక్తిని సొసైటీలో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లున్న ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ లేకపోతే ఇతరత్ర నార్కోటిక్స్ కానీ తీసుకున్న వాళ్ళు అవాయిడ్ చేయడము, కంప్లీట్ అబండన్ చేయడము, లేకపోతే ఈ నార్కోటిక్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయడము కూడా చేయాలి. ఈ మధ్యకాలంలో మనం ప్రతి సినిమాలో ఫస్ట్ స్లైడ్ పొగ తాగొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు అని అంటున్నాం. కానీ అదే సినిమాలో మళ్ళీ హీరోగా స్టైల్గా సిగరెట్లు పట్టుకొని తాగడము, ఆల్కహాల్ తీసుకోవడం అన్నీ చూపెడుతున్నారు. దాని అర్థం లేదు. ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ స్ట్రింజెంట్గా ఉండాలి. సినిమాల్లో షూటింగ్లో సిగరెట్ అసలు ముట్టుకోకుండా, ఆల్కహాల్ ముట్టుకోకుండా విజువలైజ్ చేయాలి. మీరు అనవసరంగా ఇటు ప్రకటనలు ఇచ్చి అటు సినిమాలో కానీ బయట కానీ విపరీతంగా మీరు లోనికి పోయే అంటే ఈ అలవాట్లో లోనే ప్రకారంగా ఉంటే దయచేసి ఇవి కంప్లీట్ బ్యాన్ చేయాలి. అంతేకాకుండా అలాంటి దృశ్యాలను కూడా సినిమాలో చూపించకుండా జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.